అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మండల కేంద్రమైన నాతవరం ఎస్సీ కాలనీలో బద్రీ చిన్నరాజు ఏర్పాటు చేసిన జనసేన జెండా దిమ్మెను గురువారం నర్సీపట్నం నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు అప్పన్న, ఎన్ఎస్జీ దొరబాబు, నర్సీపట్నం మున్సిపాలిటీ జనసేన కౌన్సిలర్ అద్దేపల్లి సౌజన్య, సీనియర్ నాయకులు అద్దేపల్లి గణేష్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1గా ఉండడమే కాక రాజకీయంగా మన రాష్ట్రంలోనే కాక దక్షిణ భారతదేశంలోనే ఒక బ్రాండ్ అంబాసిడర్గా పొలిటికల్ స్టార్గా నిలిచారని వారు అన్నారు. గ్రామాల్లో జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందన్నారు. ఏదైతే నాతవరం గ్రామంలో జెండా దిమ్మెను ఆవిష్కరించారో అదే స్ఫూర్తితో మండలంలో గల అన్ని పంచాయతీలలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు. గ్రామాల్లో ప్రజలకు ఎటువంటి సమస్యలు వచ్చినా ఇబ్బందులు కలిగినా జనసేన పార్టీ అండగా ఉంటుందని వారు అన్నారు. చార్టెడ్ ఫ్లైట్లోని ఏసీ కార్లలోని ఏసీ రూమ్లో తిరగాల్సినటువంటి వ్యక్తి ఈరోజు పేద ప్రజల యొక్క కష్టాలు తీర్చడం కోసమే ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది. ప్రతి పొలిటీషియన్కి ఈరోజు ఒక ఎమ్మెల్యేగా నెలకి 2,20,000 రూపాయల శాలరీ రావడం జరుగుతుంది. ఆ 2,25,000 రూపాయల శాలరీలో ₹1 కూడా తను తీసుకోకుండా పిఠాపురం నియోజకవర్గం నుంచి అతను పోటీ చేశారు కాబట్టి పిఠాపురం ప్రజలకు తన వంతుగా ఏదో చేయాలనే ఉద్దేశంతో ఆ 2,25,000 రూపాయలని ఒక్కొక్క అనాథ పిల్లలకి 5,000 చొప్పున నెలకి ప్రతి నెల వాళ్ళకి పెన్షన్ రూపంలో అందించడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో కౌలు రైతులకి 5 కోట్ల రూపాయలు ఒక్కొక్క రైతుకి ₹1,00,000 చొప్పున ఇవ్వడం జరిగింది. మనం పొలిటికల్ చరిత్రలో చూసుకుంటే ఏ పొలిటీషియన్ కూడా తన జేబులో డబ్బులు ఖర్చు పెట్టిన సందర్భం అనేది ఎక్కడా లేదు. ఎవరైనా ప్రభుత్వం డబ్బులు ఇస్తారు, ఏ రాజకీయ నాయకుడైనా. కానీ పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా తన కష్టాజీతం నుంచే ప్రజలకి సర్వీస్ చేశారు. అధికారంలో రాకముందు చేయడం ఒకటి అయితే ఇదైతే ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తన సొంత నిధులతో ప్రజలకి సేవ చేయడం అనేది చేస్తున్నారు. నాయకుడికున్న లక్షణాలన్నీ ప్రతి జన సైనికుడికి ఉంటాయి. అదే స్ఫూర్తితో ఈరోజు మనకి మన బద్రీ చిన్నబాబు ఒక ధైర్యం తెచ్చుకొని ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. జెండా ఆవిష్కరణే మాకు కాకుండా మీ అన్యాయంలోను, మీ కష్టంలోను, మీ సుఖంలోని కూడా మా జన సైనికులు ఎప్పుడూ తోడుగా ఉంటారు. అది మాత్రం గుర్తుపెట్టుకొని మీకు ఏ సమస్య వచ్చినా మనకి మన చిన్నబాబుని బద్రీని మీకు పెన్షన్ అవసరం వచ్చినా సరే మీకు కలిస్తే వాళ్ళు సమస్య తీరుస్తారు.